అంటే మనం ఉద్యమం గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఉద్యమం టైంలో ఆయన నిరాహార దీక్ష చేశారు. అప్పుడు దేశమంతా మన సైడే చూసింది. కానీ ఆ నిరాహార దీక్ష చెయ్యడానికి మా కాంగ్రెస్ నాయకులే కారణం. ఆయన నిరాహార దీక్షను ఎంకరేజ్ చేసింది కూడా కాంగ్రెస్ నాయకులే. ఆయన విరమిస్తా అంటే కూడా విరమించొద్దు, మనకి ఇప్పుడు తెలంగాణ వస్తుంది అని చెప్పేసి మేమే ఆపాము అని చెప్పేసి జగ్గారెడ్డి అంటున్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఆయన గురించి మీరేమంటారు? ఇప్పుడు జగ్గన్నది ఏముంటది, జగ్గన్ననే ఆయన కూడా ముక్కుసూటి మనిషి. తర్వాత ఏదున్నా యథార్థంగా మాట్లాడతాడు. మేము అటువంటి వాళ్ళను మేము శ్లాఘిస్తాం. అట్లా ఏమి దూరం కొట్టే పరిస్థితి లేదు. మేము వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం కూడా మనకు లేదు. మేబీ ఉండొచ్చు తెలంగాణ బిడ్డలుగా ఆనాడు అన్ని పార్టీలు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని వయసుల వారు ప్రయాసపడితేనే వచ్చింది. బట్ లీడ్ ఎవరు చేసిండ్రు? మరి జగ్గన్న దినం ఎందుకు అమర నిరదీక్ష కోసలే లేదు? ఇదే జగ్గన్న ఒక పార్టీ పెట్టి నేనే తోపుర్రపైన ఎంబడండి జనాలు, నేను తెలంగాణ తెస్తాను ఎందుకనలే అనాలి కదా. అంటే ఇప్పుడు ఏంటంటే ఒకడు పడ్డ కష్టం నా కష్టం అని చెప్పుకోవడం తప్పు, ఒకడు పడ్డ ప్రయాస అది నేను పడ్డా అని చెప్పుకోవడం తప్పు. అంటే ఒకని జ్ఞానాన్ని కానీ, ఒకని ధనాన్ని కానీ, తర్వాత ఒకరి ఆస్తిని కానీ దోసుకోవడం మోసపూరితమైనది. మరి కాంగ్రెస్ పార్టీ మరి ఆ మాట అంటుందంటే మరి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారి కీర్తిని దోసుకుంటున్నట్టే కదా. ఇప్పుడు ఆయన జగ్గారెడ్డి గారు మాట్లాడడం మాట తప్పు కదా. ఉండొచ్చు మేబీ, దాంట్లో భారతీయ జనతా పార్టీ కూడా ఉంది, అంటే తర్వాత బిఎస్పి కూడా ఉన్నది. భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ, బిఎస్పి, కాంగ్రెసు అన్ని పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీలు సహకరించినాయి. ఎప్పుడు సహకరించినాయి అంటే సింగిల్ పాయింట్ ఎజెండా తోటి ఒక ఉన్నత పదవికి రాజీనామా చేసి త్యాగం చేసి పోరాటానికి దిగిన తర్వాత కదా ఇవన్నీ జరిగినాయి. అంటే దేశంలో ఉన్న 36 నుండి 38 పార్టీల అధిష్టానాలతోటి పత్రాలు రాపించుకొచ్చి మరి రాష్ట్రపతి గారికి ఆనాడున్నటువంటి ఏది యూపీఏ చైర్పర్సన్ సోనియమ్మ గారికి, తర్వాత తదితర మొత్తం ముఖ్య నాయకత్వానికి, అంటే దేశంలో ఉన్నటువంటి ముఖ్య నాయకత్వానికి ఎవరిచ్చారు? మరి ఆ సోయి మీకుందా? అంటే ఆనాడు ఒకవేళ ఇస్తే ఇచ్చుండొచ్చు సలహాలు, కేసీఆర్ గారికి ఇస్తే ఇచ్చుండవచ్చు, కాదంటలేము. ఎందుకంటే తెలంగాణ అందరిది, ఒక్కరిది కాదు. కానీ లీడర్షిప్ అనేది ఏది దాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో ఎవరు కష్టపడ్డారు అనేది జనాలు చూస్తారు. కానీ వెనక ఉండి సూచనలు సలహాలు ఇష్టం చూస్తారు ఎవడన్నా? కాదు కదా. అన్నప్పుడు ఇప్పుడు జగ్గన్న ఆ విధంగా మాట్లాడుతున్నాడు అని అంటే మాకు నగొస్తుంది. ఉంటే ఉండొచ్చు, మేబీ ఉండొచ్చు. దాన్ని కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. మీరు సహకరించినందుకు గాను కేసీఆర్ గారు అంతే మొత్తంగా సోనియమ్మ గారికి ధన్యవాదాలు, కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు ఎప్పుడూ చెప్పారు. ఇప్పుడు కాదు కదా, తెలంగాణ ఇవ్వగానే చెప్పారు. ఎందుకంటే అదే మీ కాంగ్రెస్ పార్టీ విలను, అదే మీ కాంగ్రెస్ పార్టీ హీరో అని మీరు చెప్పుకుంటా ఉన్నారు కదా. వాస్తవంగా కూడా నిన్ననే సభలో చెప్పారు. ఈరోజు దేశానికి కానీ రాష్ట్రానికి కానీ విలన్ ఎవరైనా ఉన్నారంటే ఏకైక విలన్ కాంగ్రెస్ పార్టీ అని కేసీఆర్ గారు చెప్పారు. ఇది వాస్తవం. మేము ప్రూవ్ చేస్తాం, మీరు రండి మరి ప్రూవ్ చేసుకోండి, మేము హీరోలమని ప్రూవ్ చేసుకోండి. ఎవడొద్దన్నాడు? డిబేట్ చేద్దాం, కూర్చుందాం, మాట్లాడదాం, రమ్మని చెప్పండి. అంటే ఆనాడు స్వరాష్ట్రం ఏర్పాటైన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత మా రాష్ట్రానికి స్వాతంత్రం రాలేదు. ఒక సంవత్సరం తర్వాత వచ్చింది. 1947 ఆగస్టు 15 తారీఖున దేశానికి స్వాతంత్రం వస్తే, కానీ ఎప్పుడు తెలంగాణకు రాలేదే. అప్పుడు ఒక సంవత్సరం, అప్పుడు మళ్ళీ పోరాటం నిజాం తోటి. అప్పుడు ఉన్నటువంటి ఎవరు వల్లభాయ్ పటేల్ గారు, ఉప ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు మరి ఆపరేషన్ పోలో పెట్టి నిజాం నుండి రాష్ట్రానికి విముక్తి కల్పించినమాట. మేమెందుకు కాదంటాం? మా పార్టీ 2001 వచ్చిందండి. మేము ఎప్పుడు అట్లా గొప్పలు ఏం చెప్పుకోలేము. మీరు చేసింది మీకు చెప్తా ఉన్నాం, మీ కీర్తి మీదే. మరి ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ద్వారా వచ్చినటువంటి ఇది మరి సెప్టెంబర్ 17 తారీఖు 1948. ఆనాటి నుండి నవంబర్ 1, 1956 వరకు 8 సంవత్సరాలు దాదాపు. ఆ 8 సంవత్సరాలు మాత్రమే స్వరాష్ట్రం ఉంది, హైదరాబాద్ స్టేట్. హైదరాబాద్ స్టేట్ ఎంత మేరకు మహారాష్ట్రలో ఉన్న
కొన్ని జిల్లాలు కర్ణాటకలోని ఇప్పుడున్న కొన్ని జిల్లాలు, తెలంగాణ ప్రాంతంలోని 9 జిల్లాలు. ఇవి మొత్తం 16 నుండి 18 జిల్లాల ప్రాంతము హైదరాబాద్ ఇంత పెద్ద రాష్ట్రం భారతదేశంలో. మరి దాన్ని కన్నుగుట్టినటువంటి తెలుగు ప్రజల ద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ద్రోహులే అంటాం. ఆనాడే విభజితమైన 2 రాష్ట్రాలు ఉంటే పంచాయతీ ఏముండే చెప్పండి? అది అభివృద్ధి చెందుతుండే బ్రహ్మాండంగా, ఇది అభివృద్ధి చెందుతుండే. కానీ దక్షిణాది మీద ఉన్నటువంటి కుట్రలు కుతంత్రాలు ఢిల్లీ పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఆయా పార్టీలు ఢిల్లీ నుండి ఎవరైతే పవర్ ప్లే చేస్తారో వాళ్ళ వల్ల వచ్చినటువంటి నష్టం ఎంత అనేది ఆయా పార్టీలలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం కానీ, మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం కానీ ఎప్పుడన్నా శోధించారా? మరి మా కేసీఆర్ గారు శోధించారు కాబట్టే మరి ఢిల్లీ పార్టీలకు ఎదురీదిండు కదా, తెలంగాణ ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం. అంతకంటే మునుపు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో నాదెండ్ల భాస్కర్ రావు గారి వ్యవస్థాపకత్వంలో ఏర్పాటైనటువంటి తెలుగుదేశం పార్టీ ఒక సినీ హీరోను ముందలబెట్టి 9 నెలల పవర్లోకి తీసుకొచ్చిండ్రు. అంటే తెలుగుని సత్తా సాటినటువంటి 2 దీన్ని మేము కాదంటలేము. మరి ఈరోజు జగ్గారెడ్డి అయినా మాట్లాడని, లేదు కాంగ్రెస్లో ఉన్న ఇంకేమన్నా మాట్లాడని. అంటే మొన్న జరిగిన సభ సక్సెస్ఫుల్ కాలేదు, అట్టర్ ఫ్లాప్ సభ అని చెప్పేసి అద్దంకి దయాకర్ అంటున్నారు. అంటే పాత సీసాలో కొత్త సారా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే అంటే మీరేమంటారు? అంటే మీరు ఆల్రెడీ సభకి వెళ్ళారు, అక్కడ ఫుడ్కి ఇబ్బంది అయింది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇలాంటివి వినిపిస్తున్నాయి. అండ్ వెహికల్ ఇందాక అన్నట్టు వెహికల్కి అసలు ఏం లేదు. అంటే మీకు స్టేజ్ పాస్ కానీ అదంతా సవ్యంగా జరిగిందా? మీరు లైవ్ గా చూసారు కాబట్టి మీరు చెప్పండి. మాకు గౌరవనీయులు కేటీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఎవరెవరు స్టేజ్ మీద కూర్చోవాలి అని చెప్పి ముందే లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. అందులో మా పేరు కూడా ఉన్నది. మరి గౌరవ పెద్దలు రాజ్యసభ మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు పిలిచి నాకు స్టేజ్ పాసు తర్వాత విఐపి కార్ పాస్ ఇవ్వడం జరిగింది. నాతో పాటు ఉన్నటువంటి నాయకులకు మరి దాదాపు 35 విఐపి పాసులు ఇవ్వడం జరిగింది. మేము బ్రహ్మాండంగా పోయినాం. మా తరపున జన సమీకరణ మాకెంతైతే చేయాలని ఇచ్చారు ఆ జన సమీకరణ చేసుకొని మేము సభకి వెళ్ళినాం. బ్రహ్మాండంగా సభలో నేను అదే అంటున్నాను, నభూతో నా భవిష్యత్తు. ఇంతకు ముందు ఇలాంటి సభలు మేము చూడలేదు. ఎందుకు మా పార్టీ సభలలో కూడా చెప్తానని, దిస్ ఇస్ ద వెరీ స్పెషల్ కదా. ఏఐ ద్వారా క్రియేట్ చేసిండ్రు ఆ ప్రజల్ని, అసలు ప్రజలే రాలేరు సభకి అని అంటున్నారు. దానికి మీరు యాజ్ ఏ మీడియాగా మీరు ఒక యానలిస్ట్ గా మీరు చెప్పండి. అది ఎంత అన్యాయం అంటున్నా వాళ్ళు అట్లా మాట్లాడడము, కళ్ళతోటి చూసి చెవులతోటి విన్న తర్వాత కూడా ఆ విధంగా మాట్లాడడం ఎంత అన్యాయం. కాబట్టి ఇక అలాంటి దాన్ని మేము కామెంట్స్లోకి వెళ్తే గొడవలు అవుతాయి. కాబట్టి అనేటోడు అనుకుంటూనే పోతాడు, చేసేటోడు చేసుకుంటూనే పోతాడు. కాబట్టి మనం పట్టించుకోము. ఏఐ క్రియేషన్ అండి, అది అంత పెద్ద సభ. ఎంత టార్గెట్ పెట్టుకున్నది 10 లక్షలు, వచ్చింది ఎంత 25 లక్షలు. 25 లక్షలు ఎటు 25 కిలోమీటర్ల నుండి 30 కిలోమీటర్ల మేరల చెక్క జామ్ అయింది. తర్వాత జనాలు 8 గంటల వరకు కూడా అటువైపు సభ వైపే పోతా ఉన్నారు. దానికి ఎన్ని దారులు, అన్ని దారులు ప్యాక్ అయినాయి. ఇది పోలీస్ వ్యవస్థ ఇంటెలిజెన్స్ చెప్పలేదా? చెప్పినా కూడా ఆ రిపోర్ట్ని ఈరోజు వేరే రకంగా చెప్తే ఏంది. రెండవది ఏంటంటే అధికార దుర్వినియోగం ఎక్కడెక్కడ జరిగిందంటే హోటళ్లలో జనాలకు అన్నాళ్ళు వండుతూ ఉంటే హోటళ్లలో కూడా వాళ్ళకు ఆ ఆదేశాలు పోయినాయి పోలీసులు. బంద్ చేసేయండి మొత్తం హోటల్స్ అన్నీ. మరి ఫుడ్ ఎట్లా మేనేజ్ చేసి తర్వాత రాత్రిపూట అక్కడ 6 నుండి 5 గంటల నుండి మొత్తం 8 గంటల వరకు ఎక్కడెక్కడైతే 20 కిలోమీటర్ల దగ్గర ఆ గ్రామాలు ఉన్నాయో అక్కడ పోలీస్ వాళ్ళు ఏం చేసిండ్రంటే సభ నిండిపోయింది, మీరు పోయినా కూడా పోలేరు, దానంతా మొత్తం ప్యాక్ ఉంది, మీరు ఇక్కడ నుండి ఇక్కడ వాపస్ వెళ్ళిపోయింది అని చెప్పి కూడా పోలీసు వాళ్ళు మా అక్కడ నుండి బండ్లన్నీ మలిపిండ్రు. అంటే మిస్గైడ్ చేయడం అంటారండి, ఇది మిస్గైడ్ చేయడం, ఇది విచిత్రమైన. కాబట్టి అందరు ఏం చేసిండ్రు, మొత్తం ఇది మన మొబైల్ వల్ల జరిగిన లాభం ఏంటంటే ఎక్కడోళ్ళక్కడ అలా సభను చూసుకుంటూ కూర్చో, ఎక్కడోళ్ళక్కడ అక్కడ చైన్లలో రోడ్డు పక్కకు పోయేటప్పుడు జరిగిన వీళ్ళ కుట్రలను ఛేదించడానికి పార్టీ నుండి ఆదేశాలు సంపూర్ణంగా చక్కగా పోయినాయి. శాంతిపూర్వకంగా రాజ్యాంగబద్ధంగా మనం పోవాలి, ప్రతి ఒక్కరు కూడా వెహికల్ పర్మిషన్ తీసుకోవాలి, ఎవరు కూడా మందు తాగొద్దు,
అన్నాలు ఇళ్ళల్లో వండుకొని బండ్లలో పెట్టుకొని ఆకలి అయినప్పుడు మధ్యలో తినుకుంటూ రావాలి. మళ్ళీ పోయేటప్పుడు కూడా సభ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా పోవాలి. ఆ భోజనాలన్నీ కూడా మీరు సక్రమంగా చేసుకొని ఉదయం వరకు ఏది కూడా యాక్సిడెంట్స్ కానీ ఇది కానీ అది కానీ ఏ ప్రమాదాలు కూడా వెళ్ళవని చెప్పి చాలా చక్కగా చెప్పడం. అది దాన్ని ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు తూచా తప్పకుండా పాటించారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ సభకు కేసీఆర్ గారు, అది కార్యకర్తల సభ, రజతోత్సవ సభ అనేది పార్టీ కార్యకర్తల సభ. 10 అంటే మా పార్టీకి దాదాపు 60 లక్షల మెంబర్షిప్ ఉందండి. 60 lakhs మెంబర్షిప్ ఉంది. అయితే కేసీఆర్ గారు చెప్పింది ఏంటి అని అంటే కట్టర్ కార్యకర్తలు గ్రామీణ అంటే విలేజ్ లెవెల్ నుండి ఎన్ని స్తరాలలో ఉందో మొత్తం పార్టీ క్యాడర్ నాడి పిలిపించాలని చెప్పి మాకు 60 లక్షల మెంబర్షిప్, 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నటువంటి దాంట్లో మేము ఊహించింది 10 లక్షలు అయితే వచ్చింది 25 లక్షలు అండి. మీరు చెప్పండి. అంటే పోటెత్తిపోయారు జనాలు. ఎందుకు పోటెత్తిపోయినారు? కారణాలు ఏంటి అంటే మేము అనవసరంగా ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఆగుల పడ్డము, నాశనం అయిపోయినాము. తెలంగాణ నిజంగానే అభివృద్ధి చెందుతున్న క్రమంలో దాన్ని తుంచేసినట్టు చేసుకున్నాం, మన కళ్ళు మనం పొడుచుకున్నాం అనే ఒక బాధాతప్త హృదయంతో వాళ్ళు సభకు జనాలు స్వచ్ఛందంగా వచ్చారు. వీళ్ళు ఏమంటారంటే ఒక వ్యక్తికి ఇంత డబ్బులు వంచిండ్రు, ఒక వెహికల్కి ఇన్ని డబ్బులు ఇచ్చిండ్రు,